హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక వీడియోనైతే మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అదేంటంటే ఒప్పో నుంచి రిలీజ్ అయిన రెనో 15 మొబైల్ ఫీచర్స్ అనమాట. ఈ మొబైల్ అయితే ఎలా ఉంది, ఏమి దాని స్పెసిఫికేషన్స్ ఏమి అని పూర్తి వివరాలైతే మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేను అలా స్క్రోల్ చేస్తుంటే 26 జనవరి లైవ్ ఏమున్నాయా అని చూస్తే అసోసియేట్ స్పాన్సర్డ్ అయిన రెనో వారి మొబైల్ అయితే లైవ్ అయింది. రెనో 15 సిరీస్. దాని యొక్క స్పెసిఫికేషన్సే ఈరోజు మన వీడియో అనమాట. మొత్తం మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమైంది? ఎలా ఉంది? ఎంత పడతది? ఏం ఆఫర్‌లున్నాయి? ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి? కొత్తగా ఏ ఫీచర్స్ వచ్చాయి? అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇంక లేట్ ఎందుకు, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, చూస్తున్నారు కదా, ఒప్పో రెనో 15 మొబైల్ అనమాట. 45,999 అయితే పడుతుంది. అండ్ దీనిలో ఉన్న ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ ఏమంటే అప్ టు 10% వరకు బ్యాంక్ ఆఫర్స్ అయితే మనకున్నాయి. అడిషనల్ 3% ఆఫర్ అయితే ఎక్స్చేంజ్‌లో ఉన్నదనమాట. నో కాస్ట్ ఈఎంఐస్ కూడా ఉన్నాయి. సో అలాగే పోల్చుకుంటే స్క్రీన్ డ్యామేజ్ అయితే 180 డేస్ ఆఫ్ ద రిప్లేస్మెంట్ ఉంది. అండ్ 365 డేస్ యొక్క వారంటీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇందులోని టాప్ 4 ఫీచర్స్‌కి వచ్చేస్తే, ఒకటి రెనో ఫీచర్ క్రాఫ్టెడ్ డిజైన్ అనమాట. అక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో డిజైన్, ఆ డిజైన్ వచ్చిన ఒక గ్రాఫిక్ డిజైన్ అయితే క్రియేట్ చేశారు. దాంతో పాటు ఏఐ ట్రావెల్ పోర్ట్రేట్ కెమెరా అనమాట. ఇందులో ఏమిరా అంటే మనకు ఏఐ ఇన్‌బిల్ట్ అయి ఉందనమాట కెమెరాతో పాటు. సో అదైతే ఉంది. అలాగే 16 కలర్ ఓఎస్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు. యాస్ వెల్ యాస్ ద గేమర్స్‌కి అయితే మరీ మంచి మొబైల్ అనమాట. సో దీన్నైతే మనము ఒక ల్యాక్ కిల్లర్ అనేసి వీళ్ళు అయితే ప్రపోజ్ చేస్తున్నారు మొబైల్‌ని. సో ఇది ఎంతవరకు ఏమనేసి మనం చూసేద్దాం. ఫస్ట్ ఫీచర్ ఏదైతే ఉందో రెనో ఫీచర్ క్రాఫ్టెడ్, ఈ డిజైన్ ఏదైతే ఉందో కెమెరా చూడండి ఒకసారి. ఈ కెమెరా చూస్తే మనకి టక్ అని మనకి గుర్తొచ్చేది ఐఫోన్స్ అనమాట. ఆ సిరీస్‌లోనే వాళ్ళు ఇచ్చారు దాన్ని కూడా. ఈ డిజైన్ ఏదైతే చూపిస్తున్నారో ఆ డిజైన్ ఏమంటే గ్రాఫిక్ డిజైన్ అనమాట. వన్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్ మాదిరిగా హాలో ఫ్యూజన్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ డిజైన్ వస్తది కదా! అలాగా వాళ్ళైతే మనకి టెక్నాలజీని ఉపయోగించి ఇస్తున్నారనమాట ఆ డిజైన్ అంతా కూడా. ఇక్కడ కెమెరాస్ చూస్తున్నారు కదా, డైనమిక్ స్టెల్లార్ రింగ్ డిజైన్ అనేసి. దీనివల్ల ఏమిరంటే వాళ్ళు చెప్తుంది ఏమిరంటే ఎవ్రీ షాట్ ఫైండ్స్ ఇట్స్ స్పార్క్ అనమాట. అంటే మీరు ఏ ఫోటోస్ తీసుకున్నా కూడా అత్యద్భుతంగా వస్తాయనేసి వీళ్ళైతే ప్రపోజ్ చేస్తున్నారు మొబైల్ లాంచింగ్‌కి. ఆల్సో వీళ్ళు చెప్తుంది ఏమంటే గ్రేట్ ఫీల్ ప్రీమియం బిల్డ్ అనమాట. ఎందుకంటే మీరు సైడ్‌లో చూసారంటే గన ఆ షేప్ ఏదైతే ఉందో కర్వీ టైప్ కాకుండా ఒక స్క్వేర్ టైప్‌లో అయితే మనకి మొబైల్ డిజైన్ చేయించారు. ఇందులో మనకైతే 3 కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఒకటొచ్చిన గ్రేసియర్ వైట్, అరోరా బ్లూ అండ్ టెమ్లైట్ బ్లూ. ఇవైతే మనకి వస్తున్నాయనమాట. దీంట్లో స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిందను మనకి మొబైల్ అయితే వన్ పీస్ స్కల్ప్టెడ్ గ్లాస్‌తో అయితే ఇస్తున్నారనమాట. గ్లాసీ ఫినిష్, అల్ట్రా థిన్ స్క్రీన్ బెజల్స్ అయితే చెప్తున్నారు. యాస్ వెల్ యాస్ ద ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో చూడండి మీరు ఒకసారి. మీరు చూసారంటే గన ఇది ఒక కైండ్ ఆఫ్ యాపిల్ మొబైల్స్‌కి ఏవైతే ఇచ్చారో అలాగే ఇచ్చారనమాట. ఈ అల్ట్రా థిన్ బెజల్స్ కూడా మనకి స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఈ గ్రేడ్ ఏదైతే చూసారో ఆ స్పీకర్స్ కానీ, ఆ పోర్ట్ కానీ, ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉందో అన్నీ కూడా కైండ్ ఆఫ్ ఐఫోన్ అనమాట. దీన్ని వాళ్ళు IP69 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ అనేసి కూడా మనకి ఇస్తున్నారు. IP69తో ఇదైతే మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తదనమాట. వాటర్ షాట్స్ అయితే కూడా మనం తీసుకోవచ్చు అనేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి మొబైల్ అయితే 120 హెర్ట్జ్‌తో అయితే వస్తుంది. 120 హెర్ట్జ్ అయితే చూస్తున్నారు కదా మీరు. 93.4 అయితే స్క్రీన్ టు బిల్డ్ రేషియో అయితే ఇచ్చారు. ఒక్కసారి స్క్రోల్ చేసే విధానంగా అయితే మనము ఫిదా అయిపోతాము. వీళ్ళ క్లెయిమింగ్ అలా ఉందనమాట. అండ్ వచ్చిందను వీళ్ళు చెప్తున్నారు ఏమంటే 1.07 బిలియన్ కలర్స్ అయితే ఇందులో ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయి. ఫుల్ హెచ్‌డీ ప్లస్ అంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏఐ ట్రావెల్ పోర్ట్రేట్ కెమెరా విచ్ మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అందులో ఏం స్పెషాలిటీ అంటే అల్ట్రా క్లియర్ సిస్టమ్ అనమాట. అల్ట్రా క్లియర్ సిస్టమ్‌లో ఏమొస్తుందంటే రియర్ కెమెరా 50 మెగా పిక్సెల్ 3.5x టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా వచ్చింది. అండ్ ఇంకొక మెయిన్ కెమెరా వచ్చిందను. మెయిన్ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ వచ్చింది. అండ్ సెల్ఫీ కెమెరాతో తీసుకుంటే సెల్ఫీ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ వచ్చిందనమాట. 100 ఎఫ్ఓవి అనమాట. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సో దీని డెప్త్‌కి వెళ్ళిపోతాం మనము. ఇప్పుడు డెప్త్‌కి వెళ్ళిన తర్వాత 50 మెగా పిక్సెల్ 3.5 టెలిపోర్ట్రేట్ కెమెరాలో మనకి షార్ట్స్ చూస్తున్నారు కదా మీరు. 1x లెంత్ వస్తున్నది, 3.5x లెంత్ వస్తున్నది అనేసి. ఆ క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీ మిస్ అవ్వలేదు ఇందులో. సో ఆ క్లారిటీ అయితే మనకి స్టాండ్ అవుట్ కాబోతుంది. హై ఇంపాక్ట్ అయితే విజన్ ఆఫ్ బ్యూటీ అని చెప్తున్నారు వీళ్ళు. సో ఆటోమేటిక్‌గా ఇది మన ఇమేజ్‌ని అయితే ఎక్కడెక్కడ బ్యాలెన్స్ చేసి మొత్తం అంతా మనకి నీట్‌గా చూపిస్తదనమాట. ఇంకా జూమ్ విషయానికొస్తే జూమ్ చూస్తున్నారు కదా, 1xకి 3.5, 7, 10 అండ్ 120x ఏదైతే ఉన్నాయో వీళ్ళు జూమ్ వచ్చిందనో మనకి 120x క్లెయిమ్ చేసి ఈ ఇమేజెస్ అయితే చూపిస్తున్నారు. ఆ ఇమేజెస్‌లో కూడా మీరు చెప్తున్నట్టు ప్రకారం వీళ్ళు చెప్తున్నట్టు క్రిస్టల్ క్లియర్ అని క్లెయిమ్ చేస్తున్నారు మనకి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సెల్ఫీ కెమెరా వైడ్ యాంగిల్‌తో చూసినట్టయితే మీరు వైడ్ యాంగిల్ కెమెరాతో 1x అండ్ 0.6xతో తీసుకోవచ్చు. ఆ క్లైమింగ్ వైడ్ యాంగిల్ ఎంత క్యాప్చర్ చేస్తుంది మొబైల్‌లో అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు.
అండ్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా గ్రూప్ సెల్ఫీస్ అనేవి కూడా తీసుకోవచ్చు అనమాట. గ్రూప్ సెల్ఫీస్ కూడా ఆటోమేటిక్గా మనకైతే పిక్చర్ బాగా వస్తుంది. ఎంతమంది అయితే గ్రూప్లో ఉన్నారో అందరూ పడతారు అనమాట. యాజ్ వెల్ యాజ్ ద బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఈజీగా క్యాప్చర్ అవుతుంది. ఫర్ ద బెటర్ షాట్స్ టుగెదర్ అనేసి క్లైమింగ్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు మనకి ఎగ్జాంపుల్. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏమరా అంటే ఏఐ పోర్ట్రేట్ గ్లో అనమాట. మీరు ఏదైతే మొబైల్ చిన్న డల్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఏఐ ఆప్షన్ మనం ఆన్ చేస్తానే ఆటోమేటిక్గా కలర్ అడ్జస్ట్మెంట్స్ మొత్తం కాంటాక్ట్ మొత్తం అంతా అప్డేట్ చేసి మనకైతే ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా చూపించేస్తుంది అనమాట. ఆల్సో మీరు క్లైమింగ్ చేస్తున్న వచ్చిన ప్యూర్ టోన్ టెక్నాలజీ అనమాట. ప్యూర్ టోన్ టెక్నాలజీ అంటే ఏం లేదు, నేచురల్ కలర్స్ని అదే విధంగా మనకి ఎంత అయితే మాకు కావాలో ఆ విధంగా ఇది నేచురల్ టోన్లో మనకి ఇస్తుందని చెప్తున్నారు. వన్ మోర్ అడిషనల్ ఫీచర్ ఏదైతే ఉందో పాప్అవుట్ క్లిక్ అనమాట. అరేంజ్ అండ్ పాప్అవుట్. దీనికి అర్థం ఏమరా అంటే మీరు ఏదైతే ఇమేజెస్ తీసుకుంటారో మనకు ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ పాపప్ ఫ్రేమ్స్ ఏదైతే ట్యాంప్లెట్స్ మాదిరి ఉంటాయి 3 ఫొటోస్ 4 ఫొటోస్ దాంట్లో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అట్ ఏ టైం. సో ఈ ఆప్షన్ అయితే మనకు ఒక అడిషనల్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మనకైతే 4K 60 FPS HD అల్ట్రా స్టడీ వీడియో అయితే వస్తుంది. లైఫ్ ఈజ్ మోడ్ ఏ మూవీ అండ్ మేక్ ఇట్ ఏ 4K. వావ్, నైస్ క్యాప్షన్. అంటే మనము 4K అయితే దీన్ని ఆ హెచ్డిఆర్లో మనము రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. 4K 60 FPSలో అయితే మనకి రికార్డింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆల్ న్యూ ల్యూమినస్ రెండింగ్ ఇంజన్ ఏదైతే ఉందో ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. సో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ద హెల్ప్ ఆఫ్ OS ఉంది కదా 16 దాంతో అనమాట. ఇంకొక ఆప్షన్ ఏమరా అంటే ఓప్పో ఎకో సిస్టంలో O+ కనెక్ట్ అయితే దీనికి ఆప్షన్ అయితే వచ్చింది. ఐఫోన్లో మాదిరిగానే మనము ఈజీ షేర్ అయితే అనమాట. మొబైల్ టు మొబైల్ ఏ బ్లూటూత్ పేరింగ్ లేకుండా డైరెక్ట్ మనము షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఏఐ వల్ల వచ్చిన ఇంకొక ఆప్షన్ ఏమరా అంటే కాల్ ట్రాన్స్లేటర్ అనమాట. ఏమంటే మనం ఏవైతే కాల్స్ మాట్లాడతామో అది ఈజీగా మనకు వర్డ్ అయితే ఇచ్చేస్తుంది ఇది. అలా ఆల్సో మనకైతే ఇందులో క్లౌడ్ అయితే సేవ్ అయ్యి ఉంటుంది యాజ్ పర్ ద ఐఫోన్ సిస్టమ్ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందో అలాగే అనమాట. అండ్ మనము పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు కావాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 4th అయితే వస్తుంది. గేమర్స్కి అయితే పీక్స్ అనమాట. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏమరా అంటే 4nm చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్తో చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే CPU పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 27% ఎక్స్ట్రా అయితే వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అలాగే GPU బూస్ట్ అనమాట ఏదైతే ఉందో 30% ఎక్స్ట్రా చేస్తున్నారు అనమాట. మనకైతే గేమర్స్కి అయితే సూపర్ అనేసి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇదైతే నేను రివ్యూ చేస్తేనే చెప్పగలుగుతాను. మొబైల్ యూజ్ చేసిన వాళ్ళు మీరు ఎవరైనా మొబైల్ యూజ్ చేస్తుంటే కింద కామెంట్ తెలపండి. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 6500 mAh లార్జ్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. సూపర్ ఓక్ TM ఫ్లాష్ ఛార్జ్ అనేసి. దీనివల్ల ఏమవుతుందా అంటే 50 minutesలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది అంటున్నారు వీళ్ళు. 1 to 100% అది కూడా క్లైమ్ చేస్తున్నారు. 11.66 hours అనమాట గేమింగ్తో ఆడితే వస్తుంది. అండ్ 5.8 hours వీడియో స్ట్రీమింగ్ అయితే వీళ్ళు చెప్తున్నారు 10 minutes ఛార్జ్తో. అండ్ ఆల్సో మొబైల్ కొనిన తర్వాత అయితే మనకి మెయిన్ ఉండేది సర్వీస్. సో వీళ్ళైతే సర్వీసెస్ ఉన్నాయి అంటున్నారు. 580+ సెంటర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే మనకి ఇచ్చేసారు. ప్రీమియం హెడర్లు కూడా ఇచ్చేసారు అనమాట. అండ్ వాట్సాప్ కనెక్ట్ కూడా ఇచ్చేసారు. సో ఇందులో అయితే మనం ఏమైనా చేసుకోవచ్చు అంటే రిపేర్, సాఫ్ట్వేర్ అప్డేట్, సర్వే ఇంప్లిమెంట్, డివైస్ డయాగ్నోసిస్ అనమాట. ఇలా ఏమైతే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిస్క్లైమర్ అయితే ఇచ్చేసారు. సో ఈ డిస్క్లైమర్ ఏదైతే ఉందో నేను మీకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి మనం ఇందులో ఓపెన్ చేసి చూద్దాము మనకైతే ఎన్ని రివ్యూస్ ఉన్నాయి ఏమున్నాయేసి. సో మనకి రివ్యూస్ అయితే కూడా సూపర్ ఉన్నాయన్నమాట. రివ్యూస్ ప్రకారం అయితే 4.7 రివ్యూస్ అయితే ఉన్నాయి. 257 రేటింగ్స్తో ఉన్నాయి. అండ్ 45,999కి అయితే మొబైల్ వస్తుంది. సో మనకైతే ఇప్పుడు ఇన్ ద బాక్స్లో ఏమేమి వస్తున్నాయి, మన హ్యాండ్సెట్, చార్జరు, USB డేటా కేబుల్ అనమాట. అండ్ వన్ సిమ్ ఎజెక్టర్ అయితే వస్తుంది. ప్రొటెక్టివ్ కేస్ అయితే వస్తుంది అనమాట. సో క్విక్ మాన్యువల్ గైడ్లైన్స్ అయితే వస్తాయి. అండ్ హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ఇచ్చారు, మొత్తం అంతా ఇచ్చారనమాట. Reno 16 5G ఓకే. డిస్ప్లే విషయానికి వచ్చేస్తే వెయిట్ వచ్చింది 197 grams అయితే ఉంది. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే 16.74 mm అనమాట. 6.5 inch మొబైల్ అయితే ఉంది ఇది. సో 1256x2760 పిక్సెల్స్ అండ్ ఫుల్ HD+ అనమాట. గైస్ ఈరోజు వీడియో అయితే నేను మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఏవైనా పాయింట్స్ మిస్ అయితే నేను ఇంకొక వీడియోలో బెటర్గా చెప్పేదానికి ట్రై చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఎందుకంటే నేను ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయడానికి నేను చాలా నా శతవిధాలా ప్రయత్నిస్తాను గ్యాదర్ చేసి కంటెంట్ అంతా. సో థ్యాంక్ యూ. నా ఇంకొక వీడియో కోసం అయితే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ.